రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పావులు కదుపుతోంది. ఎలాగైనా జగన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎంపీ అభ్యర్థులపై చర్చించుకున్నారు. సీట్ల సర్దుబాటుపై సైతం ఇద్దరు నేతలు మంత్రాలు జరిపారు. పొత్తులో భాగంగా జనసేనకు 2 ఎంపీ సీట్లు కేటాయించారు. 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఎంపీ స్థానాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా తమ పార్టీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాల విషయంలోనే కొన్ని మార్పులు చేర్పులు కావాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్. స్థానిక పరిస్థితుల దృష్ట్యా జనసేనకు కేటాయించిన కొన్ని సీట్ల విషయంలో పునరాలోచించాలని కోరినట్టు సమాచారం. ఆంధ్రాలో 1, రాయలసీమలో 1 సీటును మార్చాలని పవన్ కోరుతున్నారు. విశాఖ సిటీలో కూడా 1 సీటు మార్పు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. పొత్తులో భాగంగా కేటాయించిన కొన్ని స్థానాల్లో 3 పార్టీల కార్యకర్తల నడుమ సమన్వయం కుదిరేలా చూడాలని చర్చించారు. అసంతృప్తులతో సమావేశమై భవిష్యత్తులో వారికి పదవులు ఇవ్వడం లేదా సముచిత స్థానం కల్పించేలా భరోసా కల్పించేలా మాట్లాడాలని మాట్లాడుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఇద్దరు నేతలు అన్నీ తామై వ్యవహరించారన్నారు. ఇరువురు నేతలు 20 రోజుల పాటు సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 26 నుంచి చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. ఈ నెల 27 నుంచి వారాహిపై పర్యటిస్తారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.